మార్పు సారథి, మార్పుకు సారథులుగా పోవాలని చెప్పి అనుకున్నాం. కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా మీ జిల్లా కలెక్టర్లు, మీరు ఒక డిపార్ట్మెంట్కి చెందిన వారు కాదు నాకు తెలుసు. వివిధ డిపార్ట్మెంట్ల నుంచి జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి అధికారులు నుంచి మేము కలెక్టర్లకు రిక్వెస్ట్ చేసినాం. ఆల్ ద కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చూజ్ యూ, టు సెలెక్ట్ యూ. అది కలెక్టర్లకే మేము బాధ్యత అప్పగించాం. మీరే సెలెక్ట్ చేయండి దయచేసి. మీ జిల్లాలో ఎవరెవరైతే ఉన్నారో వారి వేవ్ లెంత్ మీకు తెలుసు కాబట్టి వారి శక్తి సామర్థ్యాలను బట్టి చేయండి అని చెప్పిన. అందువల్ల మీరందరూ సెలెక్ట్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చినారు. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే ఈ కార్యక్రమం చేయాలంటే చాలా ఓపిక అవసరం. సమస్యలు ఉంటాయి, క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి, రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం ఇష్టం లేని రాజకీయ పార్టీలు ఉంటాయి. వాళ్ళు రకరకాల సమస్యలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. కొంత ఇనీషియల్గా రణగొనలాగా అనిపిస్తుంది. కానీ ఎఫర్ట్, రిలెంట్లెస్ ఎఫర్టే ఏదైనా సరే సాధించి పెడుతుంది. ప్రజలకు లాభం జరుగుతుంది. ముందు పోతే మనం భయపడేట్లు కనిపిస్తుంది. చిన్న ముల్కనూరు అనే ఊరును కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది. అది చిగురుమామిడి అనే మండలంలో. నేను హరితహారం కార్యక్రమంలో పోయినప్పుడు అక్కడ మాట మీద మాట వచ్చి ఆ ఊరు నేను దత్తత తీసుకోవడం జరిగింది. మొన్న నేను కలెక్టర్ గారు మేము అంతా తిరిగినాం. తిరిగి వచ్చి ఒక మిత్రుడు తిరిగారు కదా సార్, కాసేపు మంచినీళ్ళు తాగి కూడా మేము టీ కూడా ఇస్తామంటే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఆడ కూర్చోండు. నిజంగా గ్రామ పరిస్థితి చూసిన తర్వాత డీమోటివేట్ కావాల్సినటువంటి పరిస్థితి. మనం ఎంతో చేద్దాం అనుకున్నప్పుడు ఇంత దరిద్రంగా ఉందా, ఇంత ఘోరంగా ఉందా, ఏం చేయగలము అనే డీమోటివేషన్ మనకు వచ్చి ఎవరైతే అబ్జర్వర్గా పోయినామో మనమే డీమోటివేట్ అయ్యేంత అధ్వానమైన పరిస్థితిలో గ్రామం ఉంది. అప్పుడు కలెక్టర్ గారు మేము అందరం అనుకున్నాం, మనం డీమోటివేట్ కావద్దు, రబ్బర్ బంతిలాగా ఉండాలి. ఎంత గట్టిగా లాగిచ్చి మనం నేల కొడితే అంత ఎత్తు రబ్బర్ బంతి ఎగురుతుంది. అట్లనే మీరు వెళ్ళినప్పుడు మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే రకరకాల పరిస్థితులు చూసి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాధ కూడా కలుగుతుంది. ఇంత ఘోరంగా ఉందా అని అనిపిస్తుంది. కొన్ని సమస్యలు సృష్టించే వాళ్ళు ఉంటారు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. వాటిని చూసి ఎట్టి పరిస్థితులలో దయచేసి మనం డీమోటివేట్ కావద్దు. సమస్య ఎంత జటిలంగా ఉందో, ఎంత గట్టిగా ఉందో అంతకన్నా ఇంకెక్కువ ఆత్మస్థైర్యంతో, ఎక్కువ దిగునీకృతమైన ఉత్సాహంతో సమస్య ఎక్కువ మనం వెల్కమ్ చేయాలి. ఓ ఐ హ్యావ్ కమ్ టు రైట్ ప్లేస్ అనుకోవాలి. దాని మీద యుద్ధం ప్రకటించాలి. మానసికంగా మనం సిద్ధపడితే మనం ప్రజల్ని, సర్పంచుల్ని, గౌరవ ఎంపీటీసీ సభ్యుల్ని, ఎంపీపీలని, జడ్పీటీసీ సభ్యుల్ని అందరినీ కలిపి కూడా మనం విలేజ్ ప్లానింగ్ చేయగలుగుతాం. ఒక చిన్న ఉదాహరణ నేను ఇక్కడ మీకు మనవి చేస్తాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గ్రామాలకు పోతే చాలా విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురైంది. అక్కడ ప్రజలు ఆ రోజుకు ఏది క్రిటికలో అదే చెప్తారు. హౌ టు ప్లాన్ మై విలేజ్ అనేటువంటి జిజ్ఞాస మన గ్రామ పంచాయతీలకు కానీ మన గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ లేదు. ప్లాన్ యువర్ విలేజ్, ఒక రకంగా చెప్పాలంటే ప్లాన్ యువర్ విలేజ్. మీరు నోట్ చేసుకుంటే ఐ విల్ బి ద వెరీ హ్యాపీ పర్సన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ దేర్ విలేజ్. ఎవరు ప్లాన్ చేయాలి విలేజ్ను? ఆ గ్రామస్తులందరూ ఒక చోట చేరి, ఒక చోట కూర్చొని, ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఆ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో, ఆ మండల పరిషత్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, అవకాశం ఉన్నంత మేరకు అక్కడ రాగలిగితే అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వారు వారి యొక్క గ్రామాన్ని ప్లాన్ చేయాలి. ఏం ప్లాన్ చేయాలో? గ్రామంలో ఉండవలసిన మౌలిక వసతులు, గ్రామంలో ఉండవలసినటువంటి పారిశుద్ధ్యం, గ్రామంలో ఉండేటువంటి పేదరికాన్ని కానీ ఇతరత్ర కానీ తరిమి కొట్టేటువంటి ఆలోచన, గ్రామంగా పటిష్టంగా ఉండగలిగేటువంటి శక్తిని గ్రామం సంతరించుకోవటం, గ్రామస్తుల యొక్క సంఘటిత శక్తిలో ఎటువంటి పవర్ ఉందో వాళ్ళకు నేర్పించి అలవాటు చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకన్నా పెద్ద ఇది ఏందో ప్రోగ్రామ్ అని కూడా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకు కూడా. మనం పోతున్నటువంటిది అంత పెద్ద పనేం కాదు, అంత గొట్టు పనేం కాదు. ఆ పని ఏంది అంటే గ్రామస్తుల చేతిలో పవర్ ఉంది, వాళ్ళ సంఘటిత శక్తిలో ఆ ఫైర్ ఉంది. కానీ దాని గురించి వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా చేంజ్ ఏజెంట్స్ చేయాల్సిన ముఖ్యమైన పని, మీరందరూ సంఘటిత పడితే, మీరందరూ అనుకుంటే ఈ పని సాధ్యం కాదా, అవుతుందని తెలిసి కూడా ఎందుకు మనం ప్రేక్షక పాత్ర వహించాలి అనే ఒక జిజ్ఞాసను, ఒక ఆసక్తిని వాళ్ళలో రగిలించాలి, గ్రామ ప్రజలలో రగిలించాలి. అదే మనం చేయాల్సినటువంటి పని. ఒక సందర్భంలో నేను దళిత చైతన్య జ్యోతి అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. గవర్నమెంట్ పెట్టలే, సిద్దిపేట ఎమ్మెల్యేగా నా అంతా నేనే డిజైన్ చేసుకుని అప్పుడున్న మా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో
అధికారుల సహకారంతో, మా జిల్లా మంత్రి గారి సహకారంతో నా నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఒక దళిత చైతన్య జ్యోతి అనే ప్రోగ్రాం పెట్టుకుంటే దాంట్లో ప్రజల నుంచి నేను విన్నమాట, ఆ దళిత బిడ్డలతో మాట్లాడుతుంటే వాళ్ళ నుంచి నేను విన్నమాట, ఆగి మేము పైకి వస్తామా సార్, మేము భూములు దున్ని వ్యవసాయాలు చేసి మేము కూడా పట్టణంలో అవుతామా, తెలంగాణ కలుపులు చెప్పింది. మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారు సార్, మాకు బతుకు ఇంతే కదా అని మాట్లాడింది. అంటే వాళ్ళు పేట కాంప్లీ అయిపోయారు, మా బతుకు గింతే, మా కర్మ గింతే అనే ఒక రకమైనటువంటి ఒక స్థితిలో, ఒక విచిత్రమైన స్థితిలోకి నెట్టివేయబడ్డారు. నేను ఒకటే మాట వాళ్ళకి చెప్పాను, ప్రపంచంలో ఎవడన్నా దరిద్రులు ఉండొచ్చు, మీరు దళితులు మాత్రం దరిద్రంగా ఉంటానికి వీల్లేదు. ఎందుకు లేదు? మీ చేతులే కదా రోజు సంపద సృష్టించేది. మీరు పరిశ్రమ చేసేవాళ్ళు కష్టపడతారు, రోజు నాట్లేసేది మీరే, కొదలు కోసేది మీరే, మోటార్ కోసేది మీరే, కళ్ళాలు పంటలు నూర్చేది మీరే, బండకు ఎత్తేది మీరే, మార్కెట్ దూరేది మీరే. మీరు పనిచేయని సోమరిపోతులు కాదు కదా. ఎవరైనా ఉంటే దరిద్రం ఎక్కడ ఉండాలి? సోమరిపోతులు దరిద్రం ఉండాలి. మీ చేతుల్లో లక్ష్యం ఉంది, మీరు సంపద సృష్టిస్తూ ఉన్నారు. అది మీరు సంఘటితపడి మా కోసం మీరు సంపద సృష్టించుకోవాలన్నటువంటి ఒక జిజ్ఞాస మీ లోపల మొలకెత్తే చాలు, బ్రహ్మాండంగా మీరు పైకి వెళ్తారని నేను చెప్పడం జరిగింది. అట్లనే ఇలా గ్రామస్తులకు కూడా ఏమైపోయిందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక విచిత్రమైన పరిస్థితులు మన వ్యవస్థ పనిచేస్తాం. గవర్నమెంట్ బడ్జెట్ పెడుతుంది, ఒక ప్రణాళిక, ఒక కథ, ప్లానింగ్, ఏదో ఒక పద్ధతిలో గవర్నమెంట్ బడ్జెట్ ప్లాన్ చేస్తుంది. తదనంతరం ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ అనే ఫండ్ వచ్చింది, ఎంపీ గారు ఇస్తే రాసింది, ఆయన ఏం పని పెడుతుందో ఎవరికి తెలియదు అంటే ఒక ప్లాన్లో భాగంగా ఉండదు. ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి డబ్బులు లేదు, ఎమ్మెల్యే ఫండ్ అని చెప్పి 1.5 కోటి ఉంది, ఆయన ఓ రకమైన డబ్బులు పెడుతుంది. ఎమ్మెల్సీ గారికి డబ్బులు ఉన్నాయి, ఆయన ఇంకో రకంగా పెడతా ఉంటారు. జిల్లా పరిషత్ మెంబర్లు ఉంటారు, వాళ్ళు ఇంకో రకంగా పెడతా ఉంటారు. మండల పరిషత్ ఉంది, ఎంపీ పిల్లలు, వాళ్ళ ప్రణాళిక వేరే ఉంటుంది, వాళ్ళు ఒక రకంగా పెడతా ఉంటారు. గ్రామానికి సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీకి వాళ్ళు రకంగా పెడతా ఉంటారు. అయితే ఏమైతుంది? డబ్బులు ఖర్చు అయితే లేవా? డబ్బులు ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చు ఎటుపోతుంది? ఒక గ్రామంలో కూడా ఒక మంచి అసెట్ క్రియేట్ అయిన తృప్తి మనకు ఎందుకు కలుగుతలేదు? ఒక్క గ్రామం కూడా ఎందుకు పరిశుభ్రం అనుకున్న పద్ధతిలో పరిశుభ్రంగా లేదు? ఏ కొన్ని గ్రామాలు వాళ్ళకు వాళ్ళు చైతన్యపడ్డ గ్రామాలు మినహాయిస్తే మరి ఎక్కడ చూసినా కానీ మనకు బాధాకరమైన పరిస్థితి కనపడతాము. ఎందువల్ల? దీనికి కారణం అంటే ప్రజలను ఒక ఛానల్లో పెట్టి, ఒక లైన్లో పెట్టి, వాళ్ళ సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఎంతో వాళ్ళకి తెలియజేసేటువంటి పని, ఆ ప్రక్రియ ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి పరిస్థితి ఆ విధంగా ఉంది. చిన్నములకనూరులో మాట్లాడిన నేను ఒకటే మాట చెప్పాను, గ్రామంలో జనాభా ఎంత అంటే 2500 మంది. 2500 మందిలో పిల్లలు, వృద్ధులు తీసేస్తే 1500 ఇంటూ 2 చేతులు, 3000 చేతులు కనుక ఒక గంట కోసం కదిలితే ఈ ఊర్లో మురికి ఉంటుందా అని అడిగింది. ఈ ఊర్లో చెత్త ఉంటుందా? ఎందుకు కలుగుతలేం మనం? ఊర్లో దోమ ఉంటే దానికి ఎవరు మినహాయింపు కాదు, అందరికి కుడుతుంది దోమ. ఎవరు నోబడి చెప్తే అలా దోమ లేకపోతే సంతోషం, కానీ ఉన్న తర్వాత ఎవరు కుడుతుందంటే మీ ఊర్లో ముఖ్యమంత్రి కూడా కుడుతుంది, మీ ఊరు సర్పంచ్ కూడా కుడుతుంది, దానికి మినహాయింపు లేదు. కాబట్టి ఈ విధంగా మనం ఎందుకు ఆలోచిస్తలేము, ఎందుకు అనుకుంటలేము అనే క్వశ్చన్ మళ్ళీ వాళ్ళ ముందు పెడితే ప్రజలు బ్రహ్మాండంగా రియాక్ట్ అయ్యి తప్పకుండా సార్ ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా అని చెప్పి, వాస్తవానికి 17th నాడు, 17th కాదు మనం 12th రేపే ఆ ఊరికి వెళ్ళాలి. నేను అది శ్రమదానం కార్యక్రమం పెట్టుకున్నాం. కానీ వర్షపాతం బాగా ఉంటుందని చెప్పి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తే ఆ ప్రోగ్రామ్ రేపటి క్యాన్సిల్ అయింది. నాది 22nd పోస్ట్పోన్ చేసుకున్నాం. 22nd వరకు అన్ని తయారై ఉన్నాయి. కలెక్టర్ గారు, ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కలిసి మొత్తం రెడీ చేసి పెట్టింది. వాస్తవాన్ని నేను వెళ్ళాలి, కానీ బోర్న వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి కంటిన్యూ ఉంది వర్షం ఈ నెక్స్ట్ 3-4 days అని చెప్తే మరి మనం పోగలుగుతామో లేమో, పోయినా మళ్ళీ హెలికాప్టర్ సహకరించకపోవచ్చు. బ్యాక్ హైదరాబాద్ నాకు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఈ విషయం నేను శాసనసభ్యుల సమావేశం ఉంది కాబట్టి మన ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం. 22nd పెట్టుకున్నాం. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే, గొప్ప ఉదాహరణలు మనం ఎక్కడో అమెరికా పోయే అవసరం లేదు, లండన్ పోయే అవసరం లేదు, ఇంకా ఎక్కువ దేశానికి చూసే అవసరం లేదు. మన మధ్యనే ఉంది. గంగదేవుపల్లి గ్రామం వరంగల్ జిల్లాలో వాళ్ళు ఎందుకు బాగుపడ్డారు? అంకాపూర్ రైతాంగం నెల కోటీశ్వర్లకు లక్షాధికారులు ఎందుకున్నారు? ముల్కనూరులో అద్భుతమైనటువంటి సహకార ఉద్యమం ఎందుకు కొనసాగుతున్నది? ఈ 3 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి కరీంనగర్లో ఉంది, ఒకటి నిజామాబాద్లో ఉంది, ఇంకోటి వరంగల్లో ఉంది. అంకాపూర్ నిజామాబాద్లో ఉంది. 87లో, నేను 85లో తొలిసారి ఎమ్మెల్యే అయితే 87లో నేను ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. 87లో పోతే అప్పటికే ఆ గ్రామంలో 1987 2 బ్రాంచీలని, ఒక బ్రాంచ్లో
13.5 కోట్లు, ఇంకో బ్యాంకులో 9.5 కోట్లు ఆ గ్రామ రైతుల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి బ్యాంకులో. అంటే 1987 నాటికే అంకాపూర్ రైతాంగం అంత పటిష్టంగా తయారైంది. వాళ్ళు గొప్ప భూములు కావు, వాళ్ళకి కాలువలు లేవు, ఉన్న కాలువలు పోయింది. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్ కాలువ వచ్చేది, అది ఎండిపోయింది. బోర్లతోనే వ్యవసాయం చేస్తారు. వాళ్ళు పెద్ద ఏదో జరుగుతుందని లేదు, కానీ ఒక నిర్ణీత పద్ధతిలో చేస్తారు. తమాషా ఏంటంటే ఎట్లా చేయాలో అట్లనే చేస్తారు. వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు, ఒకటి సర్వవర్గ ప్రతినిధి అని పెట్టుకున్నారు. సర్వవర్గ ప్రతినిధి కమిటీ పెట్టుకున్నారు. ఊర్లో ఉండేటువంటి కులాల యొక్క జనాభాను బట్టి ఆ ఊరికి ఒక కమిటీ వేస్తున్నారు. ఏ కులానికి ఎంతమంది డైరెక్టర్లు వస్తారు వాళ్ళ జనాభాను పెట్టి, అలా పక్షపాతం లేదు. ఎంత జనాభా ఉంటే అంతమంది డైరెక్టర్లు, ఇంతమందికి డైరెక్టర్ అనుకున్నారు. ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంతమంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళ గ్రామానికి అదే సుప్రీంకోర్టు, అదే శిరోధాగి, అది చెప్పిందే వేదం, ఇంకో పని చెయ్యరు. ఆ కమిటీ ఏది నిర్ణయం, ఆ కమిటీ ఎంత పవర్ఫుల్ అంటే ఆ కమిటీ సర్పంచ్లకు కూడా ఫైన్ విధిస్తారు. మీ గీత దాట్లు నీకు 2 లక్షల రూపాయల ఫైన్ అంటే కట్టాలి, ఒక మార్గం లేదు. అంత అంత కఠినంగా ఆ కమిటీని పెట్టుకున్నారు. పంటలు పండిస్తారు. పంటలు పండించే పంటలకు ఏం చేశారు, రైతుల మధ్యనే మార్కెటింగ్ కమిటీ ఒకటి పెట్టుకున్నారు. అంటే ఎక్కడ ఏ పంట వేసినా, స్వీట్ కార్న్ వేసినామా, కొత్తిమీర వేసినామా, మెంతికూర వేసినామా, లేకపోతే మరొకటి వేసినామా, అది ఎక్కడ మార్కెట్ అవుతుంది, వైజాగ్ మార్కెటా, విజయవాడ మార్కెటా, నాగపూరా, ఎక్కడ పోతుందని ఆలోచన చేసి ఈ కమిటీ మొత్తం పరిశోధన చేస్తుంది. ఆ ఊర్లో పంట కట్ అవుతా ఉంటే ఒక 15-20 డీసీఎం నిలబడితే లైన్గా వాళ్ళ పంట ఆగదు, ఎక్కడ అమ్ముకోవాలి చింతనే ఉండదు. ఆ పని అంతా కూడా ఈ మార్కెటింగ్ కమిటీ చేస్తుంది. అట్లా అద్భుతంగా వాళ్ళు పండించిన ప్రొడ్యూస్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, ఏ మార్కెట్ పోవాలనో, ఎక్కడ పోతే మంచి గిట్టుబాటు ధర వస్తుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, రైతులకు డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే ఇట్లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అదొక సెల్ఫ్ సస్టైన్, సెల్ఫ్ రూల్డ్ విలేజ్ లాగా, సెల్ఫ్ రిలయంట్ విలేజ్ లాగా తయారైపోతుంది. ఎక్కడో లేదు, అంకాపూర్ మన మధ్యనే, మన నిజామాబాద్ జిల్లాలో ఉంది. అదే పద్ధతిలో గంగదేవుపల్లి, ఇవాళ సర్పంచ్ గారు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళకు జ్ఞానోదయం వచ్చి వాళ్ళు ఒక ఐడియాకి వచ్చి ఒక 24-25 కమిటీలు వేస్తున్నారు గ్రామంలో. 25 కమిటీస్, 25 కమిటీలు 25 రకాల బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటాయి. వెల్ఫేర్ కమిటీ, పెన్షన్ల కమిటీ, మంచి కమిటీ, సివిల్ సప్లైస్ కమిటీ, మద్యపాన నిషేధం కమిటీ, ఇట్లా అనేక రకాల కమిటీలు, 25 రకాల కమిటీలు వేసుకొని ఆ కమిటీల యొక్క చిత్రఛాయలు, ఆ కమిటీల నీడలో ఆ గ్రామం బ్రహ్మాండం ఒక యూనిఫైడ్ పద్ధతిలో ముందుకు పోతా ఉంది. మన దేశంలోనే అనేక రాష్ట్రాల నుంచి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వివిధ రాష్ట్రాల వాళ్ళు వచ్చి గంగదేవుపల్లిని ఒక ఆదర్శంగా తీసుకొని, ఒక మోడల్గా తీసుకొని దాన్ని చూసిపోతా ఉన్నారు. అట్లనే విశ్వనాథ్ రెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి ముల్కనూరు సొసైటీని ఏర్పాటు చేశారు. ఒకటేమో రైతాంగం యొక్క పటిష్టమైనటువంటి సంఘటిత శక్తిలో ఎట్లా కోటీశ్వర్లు కావచ్చు. నిజంగా అంకాపూర్ గ్రామం మీరు వెళ్తే ఆశ్చర్యానికి గురైతుంది. హైదరాబాద్లో బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి బంగ్లాలకు సాటైన బంగ్లాలు అంకాపూర్ గ్రామంలో ఉంటుంది. అంటే రైతాంగం ఆర్థిక పరిస్థితి అంత పటిష్టంగా ఉంది. వాళ్ళు ఎట్లా అటెండ్ చేసినట్టు అదే పద్ధతిలో ముల్కనూరు సొసైటీ, విశ్వనాథ్ రెడ్డి గారి వ్యక్తి, ఆయన ప్రేరణ వల్ల, ఆయన కృషి వల్ల, ఒక 2 దశాబ్దాల నిరంతర పట్టుదల వల్ల ఇలా ముల్కనూరు సొసైటీ ఉంది. ముల్కనూరు సొసైటీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, మన దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి అక్కడ క్లాసులు తెప్పించుకొని పోతూ ఉంటారు. ఆ సొసైటీని చూసి అక్కడ నేర్చుకొని పోతూ ఉంటారు. అది మన కరీంనగర్ జిల్లాలో ఉంది. అట్లనే సో ఈజ్ ద కేస్ విత్ గంగదేవిపల్లి. గంగదేవిపల్లి విలేజ్ కూడా బ్రహ్మాండంగా 25 కమిటీలు వేసుకొని ఒక అద్భుతాన్ని వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉన్నారు. నా ప్రార్థన మీకు ఏంటంటే, దయచేసి ప్రభుత్వం రాబోయే రోజులలో రకరకాల నిధులు కలిపి, మొన్న మీరు కూర్చొని అధికారులు, కొంతమంది ముఖ్య నాయకులు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఇంకా ఒకరిద్దరు శాసనసభ్యులు, కొందరు పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ఓ కూడా కూర్చున్నాం. ఈ గ్రామాలను వాటి కర్మానికి వాటిని అట్లే వదిలేద్దామా, మనమే ఎఫర్ట్ చేద్దామా? ఈ గ్రామ జ్యోతి యొక్క ఆలోచన అసలు యాక్చువల్ దాని బ్యాక్లాష్ ఇది. ఇక వాళ్ళని గిద్దే మనం కూడా రొటీన్ గవర్నమెంట్లో గిద్దకే పోదామా? ఒక ఎఫర్ట్, ఒక సిన్సియర్ ఎఫర్ట్ మనం చేద్దామా? గ్రామాలను కొత్త ఒక లైన్లో పెట్టి, ఒక దారిలో పెట్టి, ప్రణాళికాబద్ధంగా గ్రామాలు ప్రగతి సాధించడానికి ఏదైనా మార్గం వేద్దామా? మనం కూడా రొటీన్ గవర్నమెంట్ లాగా పోదామన్నప్పుడు ఒక ఖచ్చితంగా స్థిర నిర్ణయం తీసుకొని కృషి చేస్తే ఎంతో కొంత ఫలితం జరుగుతుంది. చాలా గొప్ప సర్పంచులు మనకు చాలామంది ఉంటారు. ఒక కార్యక్రమం ప్రభుత్వం ఇస్తే ఇట్లా అందిపుచ్చుకొని దాన్ని బాగా ఆస్వాదించి బ్రహ్మాండం తీసుకుపోయే సర్పంచ్ చాలామంది ఉంటారు మనకు. ప్రజలలో కూడా చాలా మంచితనం ఎక్కువ ఉంటుంది. ప్రజలలో మనం అనుకుంటాం
ఎవరైనా మాట్లాడితే ఏమైనా అంత లంగరైపోయి ఎవరికి కూడా ఇంటర్ అనే పరిస్థితి మాట్లాడతారు. కానీ కాదు, నేను చూసిన 40 ఏళ్ళ ప్రజా జీవితంలో నా స్వానుభవంలో ప్రజలు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. చెడు చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. 2-3% చెడ్డవాళ్ళు ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండదు. పొద్దున్న లేస్తే దేవుని దగ్గర దండం పెట్టి తల్లిదండ్రులు మంచిగా చూసుకొని పిల్లల్ని మంచిగా సాకి సంఘంలో నేను మంచిగా అనిపించుకోవాలని అనుకునే ప్రజలే 98% ఉంటారు. చెడుకు ప్రకోపం ఎక్కువ, వ్యాప్తి ఎక్కువ. దానికి చెడుకు తొందరగా వ్యాపిస్తుంది చెడ్డవార్త. ఇప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు ఇలా ఒక అనాథ శరణాలయానికి పోయి ఒక స్వీట్ బాక్స్ పంచినట్టుంటే దానికి పెద్ద న్యూస్ రాదు. నల్గొండ జిల్లా కలెక్టర్ గారు స్కూల్ పోయి మాస్టర్ని చెంపవేలు కొట్టినట్టు పెద్ద వార్త, సంచలనమైన వార్త వచ్చింది. చెడుకు వ్యాప్తి ఎక్కువ, దానికి ప్రకోపం ఎక్కువ. అందువల్ల మంచి పనికి అంత తొందరగా రాదు. పాజిటివ్లో ఉన్నదానికి తొందరగా వ్యాప్తి చెందదు, టైం చేస్తుంది, టేక్స్ టైం. కానీ కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఖచ్చితంగా ఈ పని సాధించాలనేటువంటి ఎఫర్ట్ కనుక ఉంటే చెయ్యలేని ఏది లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రబలమైనటువంటి ఉదాహరణ మీ అందరి కన్నా ముందర ఉంది. ఇవాళ దాంట్లో మనకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. అసలు 2001లో నేను ఉద్యమం ప్రారంభించిన నా మీద పేలిన జోకులు, నేను పడ్డ తిట్లు బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడి ఉండడు. ఎన్ని తిట్లు, ఎన్ని శాపాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని నీలాపరిందలు అయినా కన్సిస్టెంట్ ఎఫర్టే ఇలా డివిడెండ్ పే చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఒక దశకు మొత్తం తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితిని ఆ ఉద్యమం తీసుకురాగలిగింది, ఆ ఎఫర్ట్ తీసుకురాగలిగింది. తద్వారా భారత రాజకీయ వ్యవస్థ, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి నేను అనను, ఒకరు ఇనిషియేట్ చేస్తే ఇంకొక సపోర్ట్ చేసింది. మొత్తం యావత్తు భారత రాజకీయ వ్యవస్థ కన్విన్స్ అయ్యి ఎస్ వీ షుడ్ డెలివర్ తెలంగాణ, దిస్ ఈజ్ హై టైం అనే పద్ధతికి వచ్చేసి బ్రహ్మాండంగా దాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం అదే రాష్ట్రంతో భాగస్వామ్యంగా ఉన్నాం. అంటే ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ సిన్సియర్గా డెడికేటెడ్గా చేస్తే కాంతి లేదు అనేదానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మనకు అవసరం లేదు. కాబట్టి నా ప్రార్థన, చేంజ్ ఏజెన్సీగా మీరు ఎవరైతే పోతున్నారో మీరు దయచేసి చేయాల్సినటువంటి పనులు మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్లాగా మధ్యాహ్నం అంతా అనుకుందాం. నేను ఇంకెక్కువ లంబాచోడ ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు. మనం ఈ ఉపన్యాసాల కనుక నాకు స్టేజ్ కూడా నచ్చలేదు, వీలైతే కూర్చొని మేము కూడా అక్కడనే వేయించుకొని మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా చేసుకుందాం. ఇంకా మనకు ఇక చెప్తే బాధ అంటే బాధ, కానీ ఒక జూబ్లీ హాల్ కోల్పోయినాం మనం హైదరాబాద్. జూబ్లీ హాల్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పెట్టినట్టు ఆ కారణం వల్ల మనం అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చి ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకుంటాము. జూబ్లీ హాల్ అయితే రౌండ్ టేబుల్ లాగా మంచిగా చక్కగా మనం ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటుంది. ఇదేమో స్టేజ్ ప్లేటేబుల్ లాగా ఇట్లా తయారైతే కూర్చున్నది. ఇది అంత కన్వీనియంట్గా అనిపించలేదు నాకు. బట్ స్టిల్ ఒక ఇంటరాక్టివ్ కొన్ని మైక్స్ అని పెట్టుకుందాం మనం అక్కడక్కడ. మనం మీరందరూ మీకుండే డౌట్స్ కానీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో తలెత్తే సమస్యలు కానీ మంచి కానీ చెడ్డ కానీ మనమంతా ఇంటరాక్షన్ చేసుకుందాం. బహుశా రేమంత్ పీటర్ గారు భోజనం కూడా ఏర్పాటు చేసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా, చేశారు కదా. లంచ్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఇబ్బంది లేదు మనకు. లంచ్ అని కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒకటే మాట బాగా బలంగా మీకు రిక్వెస్ట్ చేశాను. ఒకటి, ఈ ప్రోగ్రాంకు డబ్బులు ఇప్పుడు ఏమైంది, డబ్బులు అనేది ఒకటే వచ్చేసింది. ఎన్ని ఫండ్స్ ఇస్తారు, ఏం శాంక్షన్ చేస్తారు? యాజ్ ఇఫ్ గవర్నమెంట్ ఇస్ ద గివర్, పీపుల్ ఆర్ ద రిసీవర్స్ అనే కాడికి వచ్చింది. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇచ్చేది ఆర్థిక ప్రేరణ మాత్రమే. ఇంచుమించుగా లెక్క తీస్తే ఈజీఎస్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పెడదామనుకున్న 1000 కోట్ల రూపాయలు కావచ్చు, ఇవన్నీ కలిపితే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు గ్రామాలలో మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. నిజంగా మనం అందరం పట్టుబడితే ప్లాన్ ఎంత చేయాలి? ఇప్పుడు విలేజ్ ప్లాన్ 4 సంవత్సరాలు చేయాలి. నెక్స్ట్ 4 ఇయర్స్ ఇప్పుడు గ్రామం ఎక్కడ ఉంది, మన గ్రామం ఇక్కడ ఉన్నాం, ప్రాధాన్యతలు ఏంటి, గ్రామం మన గ్రామ ప్రాధాన్యతలు ఏంటి, ఏం చేద్దాం, దాని దిశ మనం ఎట్లా అడుగు వేద్దాము, దానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ షెల్టర్ కట్టాలి, జాగా ఉందా లేదా, లేకపోతే ఎట్లా సేకరించాలి, ఏ పద్ధతిలో చేయాలి, అసలు గ్రామంలో ప్రభుత్వ పరంగా అంటే కమ్యూనిటీ పరంగా గ్రామం పరంగా ఉన్న ఖాళీ జాగాలు ఎన్ని, గ్రామం లోపల ఎన్ని ఉన్నాయి, గ్రామం వెలుపల చుట్టూతా ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించాలి. చెత్త విసర్జన కోసం ఒక డంప్ యార్డ్ లేదు. చెత్త సరే ఇండివిజువల్గా మనం బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాం. మన ఇండియన్ ఇండివిజువాలిటీ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ, 5వ 6వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో చూసుకున్నప్పుడు. వ్యక్తులుగా వీఆర్ సూపర్ హిట్.
వ్యవస్థగానే మనం ఫ్లాప్. మన ఇల్లు వరకు శుభ్రంగా పెట్టుకుంటాం, మంచి క్లీన్ చేస్తాం ఎవ్రీడే, మన కిచెన్ కూడా చాలా శుభ్రంగా పెట్టుకుంటాం. కానీ ఆ కిచెన్ వేస్ట్ కానీ ఇంట్లో వచ్చే చెత్త కానీ ఊడ్చేసి మంచిగా కాగితంలో పొట్టగా టక్కన బజార్ పెట్టేసేస్తాం. ఇల్లు నాది కానీ వీధి నాది కాదు అనుకుంటున్నాం మనం. జనం అట్లా ఆలోచిస్తున్నాం. వీధి శుభ్రంగా లేకపోతే కూడా మొత్తం గ్రామం మురికైతుంది, గందరగోళం అవుతుంది, జబ్బులు వస్తాయి, నానా రకాల ఇబ్బందులు వస్తాయి. ఆ కాన్సెప్చువలైజేషను, ఆ రియలైజేషన్ ప్రజల మధ్య మనం తీసుకొని రావాలి. తీసుకొని రావాలంటే ఒక దారి పట్టియాలి, ఆలోచనకు ఎక్కడనో అంకురార్పణ జరగాలి, ఎక్కడనో ఒక ప్రారంభం అంటూ కావాలి. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే పడుతుంది, మొదటి అడుగుతోనే పడుతుంది. మొదటి అడుగు బలంగా పడితే ఆ 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆలోచన చేసి ఈ పెట్టదలుచుకున్న డబ్బు ఈ 4 సంవత్సరాలలో నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను స్టేట్మెంట్ చూసినాను, ఎంపీటీసీ సభ్యులు మాకు కూడా దీనిలో అవకాశం కల్పించడానికి అవకాశం లేదని ఎవరు చెప్తానండి. నేను ఏమంటున్నా అంటే ఎంటైర్ పంచాయతీరాజ్ వ్యవస్థ దీంట్లో భాగస్వామ్యం. ఒక సర్పంచ్ దీనికి బాధ్యుడు కాదు, ఆ గ్రామ సర్పంచ్ గారు. నేను మళ్ళా మీకు మనవి చేసి చెప్తాను, దయచేసి చేంజ్ ఏజెంట్స్ రాసుకోవాలి. ఈ గ్రామ సభ జరగాలి, గ్రామ సభలో అందరూ పాల్గొనాలి. గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ మెంబర్ గారు, తర్వాత వార్డు మెంబర్స్, ఆ తదనంతరం ఆ మండల అధ్యక్షుల వారు, ఆ మండలానికి ఉన్న జడ్పీటీసీ గారు, అవకాశం ఉన్న చోటల్లో జడ్పీ చైర్మన్ గారు. ఇది ఈ టీం అంతా కూర్చుంటే విలేజ్ ప్లాన్ చేయాలి. ఎక్కడ చేయాలా? గ్రామ ప్రజల మధ్య బహిరంగ సభలు చేయాలి, స్పష్టంగా పారదర్శకంగా. ఇదిగో మన ఊరికి వచ్చే డబ్బులు గివి, ఇన్ని డబ్బులు వస్తాయి 4 ఏళ్ళలో, మన చేతిలో ఉన్న శక్తి గిది, మనం శ్రమదానం చేసి సాధించగలిగేది ఇది. ఇగో ప్రతి ఇంటికి 100% ఓపెన్ డెఫికేషన్ లేకుండా, అంటే ఈ టాయిలెట్స్, ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించేటువంటి కార్యక్రమంలో ఇంత డబ్బు మనకు వస్తుంది. ప్రతి ఊరికి ఇంత డబ్బు మన చేతికి వస్తా ఉంది. ఈ చేస్తుంది మొత్తం కలిపి ఎంత? ఈ డబ్బును, ఈ 2 కోట్ల, 1.5 కోట్ల, ఈ 50 లక్షల ఎంతుంటే కనుక ఈ డబ్బును మన గ్రామ అభివృద్ధి కోసం మనం ఈ 4 ఏళ్ళు ఎట్లా వాడదాము? ఈ ఇయర్కి ఎంత వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఎంత వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఎంత వస్తుంది, నెక్స్ట్ ఇయర్కి ఎంత వస్తుంది? డబ్బు రాకపోదు, డెఫినెట్గా డబ్బు వస్తుంది. ఆ డబ్బు దేనికి ఉపయోగపడాలి? మన గ్రామం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఆ ప్రాధాన్యతను గ్రామ సభ మొత్తం కూర్చొని గుర్తించాలి. ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీ చైర్మన్, ఒక వ్యక్తికి నిర్ణయించడం కాదు. గ్రామం 50 మంది కూర్చొని, ప్రజలందరూ కూర్చొని ఆ గ్రామ సభనే దీన్ని డిసైడ్ చేయాలి. గ్రామ సభలో వీళ్ళందరూ పార్టిసిపేట్ కావాలి. గౌరవ శాసనసభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, వాళ్ళని ఏం చెప్పిన నేనంటే, ఈ వెలుతురు రావాలంటే ఊరికే రాదు, మన ఎప్పటి కూడా ఉండాలి. ప్రతి శాసనసభ్యుని రేపు నేను రిక్వెస్ట్ చేయబోతా ఉన్నా, తమ కాన్స్టిట్యున్సీలోని మండలానికి ఒక ఊరు తీసుకోమని చెప్పిన. ఒక ఊరు నువ్వు దత్తత తీసుకో, ఈచ్ మండలకు 1 విలేజ్. అక్కడి నుంచి వెలుతురు మొత్తం బ్రహ్మాండంగా ప్రసరించే ఆస్కారం లేదు. మొత్తం మండలానికి ఒక ఊరును ఆ ఎమ్మెల్యే దత్తత తీసుకొని, ఎమ్మెల్యేనే పోయి గ్రామంలో పాదయాత్ర చేసి నిబడబెట్టుకొని, ప్రజాప్రతినిధులను నిబడబెట్టుకొని ఆ గ్రామాన్ని ప్లాన్ చేయాలి, 4 ఏళ్ల ప్రణాళిక దిద్దాలి, ఆ ప్రకారంగా తీసుకొని పోవాలి. ఇట్లా నేను ఒక చిన్న మాట చెప్తాను, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాడికి గిట్టక తప్పదు. గిట్టిన వాళ్ళకి ఏం చేస్తాం మనం? సంస్కారవంతంగా చివరి కర్మ నిర్వహిస్తాం. ఎవరైనా పోయేవాళ్ళం కాబట్టి ఎవరికి ఉండే పద్ధతుల్లో వాళ్ళు కొందరు దహనం చేస్తారు, కొందరు ఖననం చేస్తారు. కానీ ఒక పద్ధతిగా సంస్కారవంతంగా ఫైనల్ డిస్పోజల్ ఇస్తుంది. ఆ డిస్పోజల్ కోసం ఒక వేదిక లేదు ఇలా గ్రామాలలో. ఊళ్ళో చనిపోతే ఎక్కడ దహనం చేయాలి? ఒక స్థలం లేదు. ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్. ఎక్కడనో కొన్ని గ్రామాల్లో ఏదైనా విధిమంతుల కాలంలో కొందరు చేస్తే చేసినట్టు, కానీ గ్రామానికి ఒక శ్మశాన వాటిక లేదు. ఎందుకు ఉండకూడదు నాకు అర్థం కాదు. 87లో నేను ఒక 4 ప్రాంతాలకు పోవడం జరిగింది. మొట్టమొదట నేను అంకాపూర్ వెళ్ళాను, ఆ ఊళ్ళో కొంత నేర్చుకున్నాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, వాస్తవానికి వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యే అని చెప్పలేదు, వెళ్ళినప్పుడు నేను జర్నలిస్ట్ అని చెప్పాను. వాళ్ళు ఫ్రీగా నాకు మొత్తం చూపెట్టారు, అంత తిప్పారు, పొలాలు తిప్పారు, అన్ని తిప్పారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఫైనల్గా పోయేటప్పుడు 4 o'clock మాత్రం సారీ అని నేను మీకు అవద్దని చెప్పిన. నేను జర్నలిస్ట్ కాదు, నేను ఎమ్మెల్యే, నా పేరు చంద్రశేఖరరావు, నేను సిద్దిపేట ఎమ్మెల్యే అని చెప్పాను. అయ్యో సారీ చెప్తే మీరు సన్మానం చెప్తున్నాను, అలా చేస్తారని నేను చెప్పాలని చెప్పాను. చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసిన, మా నియోజకవర్గం నుంచి ఒక 5-6 బస్సులు ఇచ్చి మేము పంపిస్తాం రైతులను, మండలానికి 1 బస్సు 2 బస్సులు పెట్టి కొద్దిగా దయచేసి వాళ్ళకు ట్రైనింగ్ ఏంటి అని నేను రిక్వెస్ట్ చేసి, ట్రైనింగ్ కాదు వాళ్ళకి భోజనం కూడా పెడతాం కరెక్ట్. మా ఊరికి ఆ సంస్కారం ఉంది, మాకు విలేజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది,
మీరు పంపండి అని చెప్పి నేను వాళ్ళని పంపించాను. పంపించిన తర్వాత ఆ రోజులలో అరుణ్ శౌరి గారు ఒక ఆర్టికల్ రాశారు. గౌరవనీయులు అన్నా హజారే గురించేమో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని కట్ చేసి నేను పెట్టుకున్నాను. తర్వాత మోహన్ దారియా గారి వన్రాయ్ సొసైటీ మహారాష్ట్రలో ఒక 300 గ్రామాల వరకు వాళ్ళకి సొసైటీ ఏర్పడ్డారు. అదొక అద్భుతాలు సృష్టించిన వాళ్ళు. ఆ సొసైటీ గురించి విన్నా, దానికి సంబంధించిన సమాచారం ఉంది. అట్లనే బండార్కర్ గారు అని చెప్పి మన లతా మంగేష్కర్ సింగర్ గారు ఉన్నటువంటి ఊరు పక్క ఊర్లో రత్నగిరి జిల్లా కొంకణ్ ప్రాంతంలో బండార్కర్ గారిని ఒక మహనీయుడు. ఈ ముగ్గురు గురించి పోవాలని నేను కలుసుకోవాలని ఆసక్తి ఉండినాను. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే అంకాపూర్ గ్రామానికి పోయి అక్కడ నేర్చుకున్నా, మా పిల్లలు కూడా పంపించాను. ఆ తర్వాత బండార్కర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆ నుంచి అన్నాధార గారి దగ్గరికి వెళ్ళాం, ఆ నుంచి వన్రాయ్ సొసైటీకి వచ్చాం. ఆ వన్రాయ్ సొసైటీలో మేము కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి ఊరు దగ్గర ఒక కట్టడం కనపడతాము. ఇది ఏంది అని అడిగిన మేము ఆశ్చర్యపోయిన వస్తుంది. ఏంది కావచ్చింది? ఎక్కడ చూసినా సేమ్ స్ట్రక్చర్ రిపీటెడ్ కనపడతాము. ఒక చోట ఒక బస్ స్టేషన్ లాగా ఉంది, జనం ఉన్నారు, పక్కగా స్ట్రక్చర్ కొద్ది దూరం. అప్పుడు నాకు ఐడియా వచ్చి కారు ఆపమని ఆపి ఆ బస్ స్టాండ్ దగ్గర ప్రజలను అడిగాను, బ్రదర్ ఇది ఏంది అని అడిగాను. ఆయ్యే బతాతే అని తొలకపోయి ఆడికి పోయి చూస్తే దాని మీద వైకుంఠ ధామ్ అని పేరు రాసి, అదే మన తెలుగులో అయితే వైకుంఠ ధామం అని అర్థం. అంటే అది క్రిమటోరియం యాక్చువల్గా. ఎట్లా కట్టింది, ఇది ఏం పద్ధతి, ఎక్కడ చూసి ఇట్లా కనపడుతుందంటే మా వన్రాయ్ సొసైటీలో మేము నియమం పెట్టుకున్నామండి. ఇంకో ఇంత జనాభా ఉంటే ఆ గ్రామానికి ఒక సంస్కార, ఒక దహన వాటిక కంపల్సరీ ఉండాలి, ఒక క్రిమటోరియం ఉండాలి. ఇంకో ఇంత జనాభా ఉన్న గ్రామం అయితే గ్రామానికి 2 పక్కలను ఏదో పక్కలను 2 ఉండాలి. మరీ పెద్ద గ్రామం 15,000 గ్రామ పంచాయతీ ఉంది అనుకున్నప్పుడు 4 ఉండాలి. ఒక జనాభా ప్రకారం అనుకున్నాం, కట్టుకున్నాం. చాలా గ్రామాల్లో ఒకటే ఉంటుంది. ఎందుకు పెట్టుకున్నాం మీరు ఇది అడిగిన మోహన్ దారియా గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ వన్రాయ్ సొసైటీకి, వారు చెప్పిందండి, మాకు బతుకున్న రోజు ఈ కులాలని కుళ్ళు పెట్టుకొని కొట్లాడుకొని సస్తుంది, సచ్చిన తర్వాత నాకు కనీసం సావని ఒక దగ్గర చేద్దామని అని చెప్పి పెట్టుకున్నాము. గ్రామంలో ఎవరు చనిపోయినా సరే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఇక్కడ చక్కగా కర్మకాండం నిర్వహించుకొని స్నానాలు చేసి తిరిగి ఇంటికి పోవచ్చు అనే పద్ధతి. నిజంగా నేను చాలా చాలా సంతోషపడ్డా, చాలా రియలైజ్ అయినా. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తానని, ఏం సన్నాసి పనిచేస్తానని ఈ చిన్న పని చేయలేకపోయినా, పని అనేది ఎక్కడనో ఉంది అనుకున్నాం. మనం నేల విడిచి సాము చేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నదో ఆ పనిని గుర్తిస్తారు. ఏం పని అవసరం ఉందో కమ్యూనిటీకి దాన్ని గుర్తిస్తారు. ఇంకెక్కడనో ఏదో ఉందని వెతికే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. అదే ఇలా మనం నేర్పాల్సింది. చేంజ్ ఏజెంట్స్ ముఖ్యంగా గ్రామాలలో చెప్పాల్సింది, రాష్ట్రం బాగుపడాలి, సంతోషం. యానండి రాష్ట్రం అయితే గ్రామంలో ఉన్నది లేకపోతే పట్టణంలో ఉన్నది. అవి బాగుపడితే ఆటోమేటిక్ రాష్ట్రం బాగుపడ్డట్టే కదా. సింపుల్ ఫిలాసఫీ. అన్ని గ్రామాలు బాగుపడితే తెలంగాణ బాగుపడేటమే, ఇంకేం మిగిలినట్టు. అన్ని గ్రామాలు చక్కగా ఉంటే రాష్ట్రం చక్కగా ఉన్నట్టే. ఎక్కడి నుంచి పని మొదలు కావాలా? గ్రామం నుంచే మొదలు కావాలి. రాష్ట్రం నిజంగా బాగుపడాలంటే గ్రామం నుంచే పని మొదలు కావాలి. ఆ పని అయితలేదని నేను అంటలేదు, మొత్తమే అయితలేదు, ఇక్కడ లేదని అంటలేదు. కానీ జరగవలసిన పద్ధతిలో జరుగుతలేదు, మనకు తృప్తి లేదు, సమస్యలు అట్లే ఉంటున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, పేరుకుపోతున్నాయి. కాబట్టి గ్రామస్తులలో ఒక రకమైన చైతన్యాన్ని రగిలించి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వీళ్ళందరి నాయకత్వంలో మనకు ఎన్నికలు దేవుదేవాళ్ళు జరిగి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి మార్గదర్శనంలో బ్రహ్మాండంగా గ్రామ సభలో ప్రణాళిక రచన జరగాలి. 4 ఇయర్స్కు ఇక మనం క్రిమేటోరియం నన్ను అడుగుతుంది, టాప్ ప్రయారిటీ కట్టింది దయచేసి. ఎందుకంటే పని చకచక జరుగుతూ పోతుంటే ప్రతి ఊళ్ళో కూడా కనిపిస్తూ ఉంటే ఒక విశ్వాసం వచ్చేస్తుంది. చెత్తను విసర్జించే కార్యక్రమం ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. దయచేసి చేంజ్ ఏజెంట్స్ నోట్ చేసుకోవాలని నేను కోరుతున్నా. జిల్లా కలెక్టర్స్ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఎసెన్షియల్లీ వీ షల్ హ్యావ్ ఏ క్రిమేటోరియం, శ్మశాన వాటిక ఉండాలి. డెఫినెట్గా ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్, కామన్ డంప్ యార్డ్ ఉండాలి. కామన్ డంప్ యార్డ్ పెట్టించండి అని మీకు చెప్పి మేము ఊరుకుంటలేము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25,000 3 చక్రాల బండ్లను కొనిస్తాము. అంటే మొత్తం తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ రాబోయే కొద్ది రోజులలో అన్ని గ్రామాలకు రిక్షాలు సరఫరా చేయడం జరుగుతుంది, ట్రైసైకిల్ రిక్షా. అది రేవంత్ పీటర్ గారు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్ట్రీ చూస్తూ ఉంది. మరి దాని టెండర్లు పిలుస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. మొత్తం మీద దట్ ఈస్ ద ప్రాసెస్ కదా పీటర్ గారు, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో ప్రతి గ్రామానికి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైసైకిల్ రిక్షాస్ పంపిస్తున్నారు. ఒక గ్రామానికి 3 రావచ్చు. మన మెదక్ డిపిఓ గారు అనుకుంటే బహుశా వారు చెప్పిన లింగారెడ్డిపల్లి ఒక గ్రామంలో మేము చేస్తున్నాం సార్,
750 మంది జనాభాకు ఒక రిక్షా సరిపోతుందని వారు చెప్పారు. మెదక్ డిపో గారు ఉన్నారండి సమావేశంలో ఉన్నారు కదా, వారు చెప్తేనే వారిది ఒక క్రైటీరియా తీసుకొని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారు ఇచ్చిన సలహా మేరకే 750 జనాభాకు ఒక ట్రైసైకిల్ రిక్షాను 3 చక్రాల రిక్షా ఉండేటట్టు చర్యలు తీసుకునే లెక్క తీస్తే దాదాపు 25,000 రిక్షాలు కొనాలని చెప్పి తేలింది. అవి ఆర్డర్ ఇస్తా ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినందుకు టైం పడుతుంది. బట్ అన్ని గ్రామాలకు కూడా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. వీలైతే ఒకటేసారి యూనిఫామ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లా సైకిల్ రిక్షా వచ్చిందంటే కూడా ఒత్తిడి వస్తుంది. ఇక చెత్త ఊర్లో వేసి బయట తీసుకుపోయి వేయాలి అనే జిజ్ఞాస గ్రామస్తులు కలిగించాలంటే మనం రకరకాల ప్రక్రియ చేయాలి. ఏ ఒక్క ప్రక్రియతో కాదు. చేంజ్ ఏజెన్సీగా పోయే వాళ్ళు దయచేసి నా ఒకటే ఒక ప్రార్థన, నేను పదే మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, మీరు నిజంగా అనుకున్నట్టుగా మీరు చెయ్యగలిగితే తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం ఏర్పడుతుంది. 100% పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇంపాసిబుల్ విషయం ఏం కాదు, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ థింగ్. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వస్తుంది. మీకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు బుక్లెట్ ఇస్తారు. మీ మండలంలో రాబోయే 4 ఏళ్లలో ఏ ఊరికి ఎన్ని నిధులు వస్తాయి, ఆ నిధులను ఎట్లా వాడచ్చు అని మీకు చెప్తారు. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఈజీఎస్ స్కీమ్ ఉంది. ఈజీఎస్ స్కీమ్లో మెటీరియల్ కాంపోనెంట్ అవకాశం ఉండదు, లేబర్ కాంపోనెంటే ఉంటుంది. వాట్ ఎవర్ దానిలో మెటీరియల్ లేకుండా పని జరగదు. లేబర్ కాంపోనెంట్ ఉన్నప్పుడు కొంత మెటీరియల్ లేకుండా పని కాదు. ఒక అసెట్ క్రియేట్ కావాలంటే కాదు. సపోజ్ ఒక డ్రైన్ కట్టాలా, లేకపోతే ఒక సీసీ రోడ్ వేయాలా, లేకపోతే నేను చెప్పినటువంటి క్రిమిటోరియం కట్టాలా, ఎట్లా కాదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బును మెటీరియల్ కాంపోనెంట్గా వాడుకుంటూ ఈజీఎస్ అనుబంధం చేసుకుంటూ పని చేసుకుంటూ ముందుకు పోయే దానికోసం వెసులుబాటు కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పనులను నిర్ణయించేటప్పుడు మీకు మధ్యాహ్నం మనం ఇంకా చాలా డీటెయిల్స్ మీకు డౌట్ కూడా అడగండి దయచేసి. గ్రామ సభలో గ్రామస్తులే పనులు ప్రాధాన్యత గుర్తించాలి. నంబర్ 1, గ్రామ ప్రాధాన్యత ఏమిటి, ఈ గ్రామానికి ఉన్న తక్షణ అవసరం ఏమిటి అనేది గ్రామస్తులే గుర్తించాలి. శ్రమదానం ఏ పద్ధతిలో చేయాలా, డెబ్రిస్ ఏ పద్ధతిలో పోవాలా, కూలిపోయిన ఇల్లు ఏ పద్ధతిలో పోవాలా, గ్రామంలో ఉండే పాత బావులన్నీ ఎట్లా పూర్తి చేయాలా, ఒకరోజు పవర్ డే నిర్వహించాలి. గ్రామాల్లో వంగిపోయిన స్తంభాలు కనపడతా ఉంటున్నారు. మీరు అందరూ తిరిగే వాళ్ళే అధికారులు. ఆ బెండెడ్ పోలు కొన్ని సంవత్సరాలతో అట్లే ఉంటుంది. ఎవరి మీద పడుతున్నట్టుగానే ఉంటుంది. పడుతుంది కూడా ఓ రోజు, కానీ ఎవరు పట్టించుకోరు. ఊళ్ళో అందరు దాంట్లో నుంచే పోతుంటారు, అందరు పోతారు, సర్పంచ్ గారు పోతారు, అందరు పోతారు, కానీ ఎవరు పట్టించుకోరు. ఆ బెండెడ్ పోల్స్ అన్ని లూజ్ వైర్స్ ఉంటాయి. అవి బండ్ల మీద పోయే వాళ్ళకి తగులుతూ ఉంటాయి, బస్ మీద పోయే వాళ్ళకి తగులుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, మనం బాధపడుతూ ఉంటాం. ఆ లూజ్ వైర్స్ అన్ని స్టింగింగ్ చేసి బెండెడ్ పోల్స్ ఉంటే వాటన్నిటిని మంచిగా స్ట్రైటన్ చేసి పక్కగా చేసుకొని ఆ గ్రామ విద్యుత్ వ్యవస్థ కూడా పక్కగా ఉండాలి. ఆ ప్రకారంగా వాళ్ళని ప్రేరేపించాలి. ఈ పనులు కూడా ఎవరో వచ్చి చేయాలి, ఏ మంత్రి వచ్చి చేయాలి, ఏ ముఖ్యమంత్రి వచ్చి చేయాలని అనడం సాధ్యమవుతుందా? వాళ్ళు చేయగలుగుతారా? ఇది మన గ్రామం పని మనం చేసుకోవాలనేటువంటి జిజ్ఞాసను కొంత వాళ్ళు రేకెత్తించాలి. దానికి అవసరమైన మేరకు విద్యుత్ శాఖకు మేము ఆదేశాలు ఇస్తాం. మీరు పవర్ డే మనం మధ్యాహ్నం వేళ అనుకుందాం, ఏ డే పవర్ డే డిక్లేర్ చేద్దాం. ఆ రోజు ఆల్ ద ఫీల్డ్ స్టాఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరినీ ప్రతి గ్రామానికి ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ పోయేటట్టు చర్యలు తీసుకోమని చెప్తాం. ఆ ప్రకారంగా దాన్ని కూడా చేసి చూపెడదాం. ప్రజలకు ఉత్సాహం వస్తుంది. ఇనీషియల్గా ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ దిశగా డ్రైవ్ చేయాలి, ఏ దిశగా తీసుకొని పోవాలి అనేది మనం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాకుండా ఇదే పెద్ద భ్రమ పదార్థం కాదండి. మన ఊరిని మనం బాగు చేసుకోవడం, మన ఊరిని మనం ప్లాన్ చేసుకోవడం, మన ఊరిని బాగు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ పద్ధతిలో చేసుకోవాలి, ఎక్కడి నుంచి మనం ప్రారంభమవుదాం అనేది మాట్లాడాలి. రెండో ముఖ్యమైన కాంపోనెంట్ అన్ని గ్రామాలకు ఉండే సమస్య తాగునీటి సమస్య. దాన్ని గవర్నమెంటే అడ్రస్ చేస్తా ఉన్నాం. అది గ్రామం ప్లాన్ చేసే అవసరం లేదు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రభుత్వ ఖర్చుతోనే ఇచ్చే విధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్లో బ్రహ్మాండంగా వస్తూ ఉంది. కాబట్టి దానికి ఒక 30 నుంచి 40 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి దాని గురించి కొత్త ప్లానింగ్ అవసరం లేదు. బహుశా నాకు తెలిసి ఆ టెండర్లను పిలుస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో చాలా ముమ్మరంగా ఆ పనులు కూడా గ్రామాల్లో జరుగుతాయి, ప్రజల అనుభవంలోకి వస్తాయి. కాబట్టి మంచినీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టాయిలెట్స్ ప్రోగ్రామ్ ఉంది, 100% టాయిలెట్స్ అచీవ్ చేయమని గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. కాబట్టి దాని గురించి పెద్దగా బాధపడే అవసరం లేదు. ఆ టాయిలెట్స్ ఎట్లా కట్టించాలా, ఏ పద్ధతిలో కట్టించాలి, దానికి వాడుతున్నారా లేదో కూడా మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి. కొంతమంది కట్టించిన బలవంతంగా వాడేటట్టు అలవాటు చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. అది వాడకపోతే సంస్కారం కాదు, వాడితేనే సంస్కారం అనే మాట ప్రచారంలో తీసుకొని రావాలి. సో ఇట్లా టాయిలెట్స్ గురించి కూడా బాధ లేదు, డ్రింకింగ్ వాటర్ గురించి బాధ లేదు, ఇట్లా కొన్ని బాధలు లేవు. బయట చేసే పనులని బయట జరుగుతాయి. చేంజ్ చేస్తున్న మనం ఏంటంటే
ఆల్ దీస్ థింగ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద విలేజ్ ఈజ్ విత్ ఇన్ ద విలేజ్, నాట్ అవుట్ సైడ్ ద విలేజ్. గ్రామం చుట్టూ లేదా గ్రామం లోపల ఈ పనులన్నీ కూడా. సపోజ్ రోడ్లు ప్రభుత్వం వేయిస్తూ ఉంది, అది ఆర్ఎంపీ రోడ్ కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్ కావచ్చు, మండల పోయే రోడ్ కావచ్చు, రోడ్ల విషయంలో ప్రభుత్వమే చర్య తీసుకుంటా ఉంది. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వివిధ దశలలో ఆ పనులన్నీ సాగుతూ ఉన్నాయి. బ్రిడ్జిలు కానీ, కాజ్వేలు కానీ, రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అటు ఆర్ఎంపీ కానీ, ఇటు పంచాయతీరాజ్ కానీ, ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి, ప్రజల అనుభవంలో ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు బాధ కావాల్సిన పని లేదు. 100% టాయిలెట్ గురించి బాధ వేయడం లేదు, డబ్బులు అందుబాటులో ఉన్నాయి, కట్టాల్సిందే, కొన్ని గ్రామాలకి 100% వస్తూ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ గురించి సమస్య లేదు. ఈ రకంగా రోడ్ల గురించి వాళ్ళు పట్టుకునే అక్కర్లేదు. విత్ ఇన్ ద విలేజ్ ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్నింటిని మించి గ్రామ పారిశుద్ధ్యం. మంత్లీ ఒకసారి విలేజ్ క్లీనింగ్ డే పెడతారా, లేకపోతే ఒక కమిటీ చేస్తారా, గ్రామంలో ఏం చేస్తారు అనేది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనకు చాలా పవర్ఫుల్ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా గొప్పగా శక్తిగా తయారైనారు. వాళ్ళ శక్తిని కూడా దయచేసి ప్రోగ్రాంలో వినియోగం చేయాలి. గ్రామాలలో ఉండే యూత్, ముఖ్యంగా యువజనులు ఎవరైతున్నారో వాళ్ళ శక్తిని కూడా బ్రహ్మాండంగా తోది చేయాలి. ఆ ప్రకారంగా చేసినట్టయితే తప్పకుండా కొంత వెలుతురు రాగలుగుతుంది, రాదనే సమస్య లేనే లేదు. ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పంచాయతీరాజ్ సెక్రటరీ గారు కూడా, మినిస్టర్ గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హరితహారం కార్యక్రమం ఉంది, పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. కానీ దురదృష్టం నిన్న మొన్న మరి మన మంత్ నుంచి మనం వర్షాల కోసం అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి దేవుని దయ వల్ల నిన్న మొన్న వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వీక్ అంతా కూడా చాలా హెవీ రైన్ఫాల్ ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ వస్తూ ఉంది. బంగాళాఖాతంలో కూడా ఒక డిప్రెషన్ వచ్చినట్టు కూడా ఇందాక నేను వస్తుంటే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పినారు. దానివల్ల మనం చెరువులు కుంటలు నిండి కొద్దిగా సుభిక్షమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. చూద్దానికి ఒక 2 రోజులు చూసి వీల్ టేక్ ఎ డెసిషన్. హరితహారం కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా దీనిలో తీసుకొని పోవాలి. వర్షాల కూడా మంచి కురిసే పరిస్థితి ఉంటే దాన్ని ముమ్మరం చేసి, మన దగ్గర ఉన్నాయి కోట్ల సంఖ్యలో మొక్కలు రెడీ ఉన్నాయి కాబట్టి హరితహారం కార్యక్రమం గ్రామంలో ఎక్కడ చెట్లు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, రైతు తమ పొలం గట్ల కాడ ఎట్లా పెట్టాలి, ఇటువంటి అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం ఇంటరాక్షన్స్ నేను కూడా టోటల్గా ఆల్ త్రూ ఈ రోజంతా కూడా మీతోనే ఉంటాను. మనం మొత్తం అంతా కూడా